అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కీలక హార్మోస్ జలసంధి నియంత్రణకు సంబంధించి విభేదాలు నెలకొన్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా పరస్పరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతూ ఉండడం ద్రవ్యోల్బణం భయాల్ని పెంచుతోంది. ఇదే ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి జరిగేలా ప్రేరేపిస్తోంది. దీంతో భారత స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వరుసగా 6 సెషన్లు దేశీయ సూచీలు నష్టపోగా వరుసగా 7వ సెషన్ కూడా నష్టాల్లోనే నడిచాయి. పరిస్థితి ఇలా ఉన్న ఓ స్టాక్ మాత్రం వరుస సెషన్లలో అదరగొడుతోంది. అదే ఎన్హెచ్సి ఫుడ్స్ లిమిటెడ్. ఇది వరుసగా 10వ సెషన్ అప్పర్ సర్క్యూట్ కొట్టడం విశేషం. రోజు 5% చొప్పున పెరుగుతూ ఉందన్నమాట. ఈ క్రమంలో 10 రోజుల వ్యవధిలో ఏకంగా షేరు ధర 56% పైగా పెరిగింది. ఆగస్టు 5న ఈ స్టాక్ ధర రూ.4 వద్ద ఉండగా అక్కడి నుంచి వరుసగా ఆగస్టు 6, 7, 10, 12, 13, 14, 17, 18, 19 ఇలా 10 రోజులు అప్పర్ సర్క్యూట్ కొట్టింది. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.63 స్థాయికి చేరుకుంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం 124.19 కోట్లుగా ఉంది. తాజాగా నమోదు చేసిన 1.63 ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర కావడం విశేషం. ఈ స్టాక్ కనిష్ట ధర 0.59 ఉంది. గత 5 రోజుల్లో 20% పెరగా నెలలో 52% లాభాలు నమోదు చేసింది. 6 నెలలు 115% పెరగా ఏడాది వ్యవధిలో మాత్రం 30% పెరిగింది. గత 5 ఏళ్లలో 443% పెరిగి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈ స్టాక్ వరుసగా ఇంతలా రాణించేందుకు ప్రధాన కారణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూన్ తొలి త్రైమాసికంలో రాణించడమే. సమీక్షా త్రైమాసికంలో నికర లాభం 16.99 కోట్లుగా నమోదైంది. ఇది వార్షిక ప్రతిపాదికన రికార్డు స్థాయిలో 919.81% పెరిగింది. అంతకుముందు కేవలం ఇది 1.67 కోట్లుగానే ఉండేది. ఇంకా కార్యకలాపాల ఆదాయం 235% పెరిగి 369.69 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే లాభాదాయాలు పెరగడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.